Hi friends, welcome to my YouTube channel. Today we discuss about important summit. One of the important summit, COP summit. COP abbreviation Conference of the Parties. యునైటెడ్ నేషన్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్. ఇది ఒక వాతావరణం గురించి ఏంటంటే వాతావరణ వెదర్ పొల్యూషన్ ఎక్కువ పెరగకుండా ఉండడం కోసం ప్లస్ ఉద్గారతను తగ్గించడము. అలా తగ్గించడం వల్ల ఉష్ణోగ్రత ఎక్కువ పెరిగితే మనకేంటంటే నష్టాలు ఉంటాయి ఎక్కువ. మంచు మొత్తం కరిగిపోయి భూమి అనేది మునిగిపోతుంది కాబట్టి ఇప్పుడు ఉష్ణోగ్రతని తగ్గిస్తే మంచు కరగకుండా ఉంటుంది. దానికోసం ఇది కాప్ అనేది ప్యారిస్ ఒప్పందం అని అలా పెట్టారనమాట. ద ఫస్ట్ యునైటెడ్ నేషన్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ ఫస్ట్ ఎక్కడ జరిగిందంటే 1995లో బెర్లిన్లో జరిగింది. బెర్లిన్ ఎక్కడ? అది జర్మనీ బెర్లిన్లో జరిగింది. UNFCCC ఇది అబ్రివేషన్ ఎక్కువ అడుగుతాడు. అబ్రివేషన్ ఇదనే కాదు, ఏదైనా దేనికైనా అబ్రివేషన్ అడుగుతారు. ఒక్క క్వశ్చన్ అయినా అబ్రివేషన్ ఉంటుంది. యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వర్జేషన్ అండ్ క్లైమేట్ చేంజ్ అబ్రివేషన్ దీనిది. కాప్ 3 సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే డిసెంబర్ 1997 ఇన్ క్యోటో ప్రోటోకాల్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలాసార్లు అడిగారు క్యోటో ప్రోటోకాల్ ఎక్కడ జరిగింది, ఏ ప్రదేశంలో జరిగింది, ఏ ఇయర్లో జరిగిందని కొన్నిసార్లు అడిగారు. ఇట్ అడాప్టెడ్ త్రూ ద క్యోటో ప్రోటోకాల్. ఇది క్యోటో అని ఒక ప్రదేశాన్ని క్యోటో ప్రోటోకాల్గా నిర్ణయించారు. దీని ఉద్దేశం ఏంటంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ రిడక్షన్. గ్రీన్ హౌస్ గ్యాస్ని ఉద్గారతని అంటే పొల్యూషన్ని తగ్గించడము. దాని గురించి గాను ఫస్ట్ టైం ఇది క్యోటో ప్రోటోకాల్ 1997లో ఇచ్చేసారు, పార్టిసిపేట్ చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి కాప్ 21 ఎక్కడ జరిగిందంటే ఫ్రాన్స్ ప్యారిస్లో జరిగింది. 13 నవంబర్ టు 12 డిసెంబర్ 2015లో జరిగింది. దీన్నే ప్యారిస్ అగ్రిమెంట్ అంటారు, ప్యారిస్ ఒప్పందంలో 55 కంట్రీస్ పాల్గొన్నాయి. అంటే టోటల్ కంట్రీస్ పాల్గొన్నాయి. 55 కంట్రీస్ రిప్రజెంట్ అట్లీస్ట్ 55% ఉద్గారతని తగ్గించాలి. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ రెటిఫై ద అగ్రిమెంట్ తగ్గించాలి, 1.5 అలా తగ్గించాలి, ఉష్ణోగ్రతను తగ్గించి ఉంచాలని దీని ఒప్పందం అన్నమాట. ప్యారిస్ అగ్రిమెంట్ను విత్డ్రా చేసుకుంది ఏ కంట్రీ అంటే ఇరాన్, ఇరాక్. రీసెంట్గా యూఎస్ కూడా అగ్రిమెంట్ అనేది విత్డ్రా చేసుకుంది. ఎవరు చేసుకున్నారంటే ప్రీవియస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు విత్డ్రా చేసుకున్నారు. నెక్స్ట్ సమ్మిట్ కాప్ 26 సమ్మిట్. ఒరిజినల్లీ ఎప్పుడు జరగాలంటే ఇది 9 to 19 నవంబర్ 2020 గ్లాస్గో యునైటెడ్ కింగ్డమ్లో జరగాలి. కాకపోతే ఇది కోవిడ్-19 పాండమిక్ వల్ల జరగలేదు. ఇది ఎప్పుడు షిఫ్ట్ చేశారంటే 12 నవంబర్ 2020కి షిఫ్ట్ చేశారు. అంటే ఈ ఇయర్ ఇప్పుడు వచ్చే నవంబర్కి షిఫ్ట్ చేశాడు. ఎయిమ్ ఏంటంటే ఏ క్రిటికల్ సమ్మిట్ ఫర్ గ్లోబల్ క్లైమేట్ యాక్షన్. అంటే ఉద్గారతను తగ్గించడం. ఎంత మేరకు తగ్గించాలంటే 1.5 డిగ్రీకి తగ్గించాలి. ఇది కొన్నిసార్లు అడిగారు. ఎప్పుడంటే 2030 లోపు 1.5 డిగ్రీస్ తగ్గించాలి అండ్ రీచ్ నెట్ జీరో. అంటే జీరోకి ఎప్పుడు పోవాలంటే 2015 మొత్తం జీరోగా తగ్గించాలి. దీని లక్ష్యం అన్నమాట. గ్రేటా థన్బర్గ్ ఎన్విరాన్మెంట్ అంటే పెద్ద స్వీడిష్ ఎన్విరాన్మెంటల్ యాక్టివ్ పర్సన్ అన్నమాట గ్రేటా థన్బర్గ్. ఈమె కూడా అక్కడ పాల్గొంటుంది కాప్ 26లో. కాప్ 27 సమ్మిట్ ఎక్స్పెక్టెడ్ ఒరిజినల్లీ నవంబర్ 2021. కాకపోతే ఇది ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఎక్స్టెండ్ అవుతుందన్నమాట. ఇది ఎప్పుడు మూవ్ అవుతుందంటే 2022 నవంబర్న మూవ్ అవుతుంది. మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీస్ బంగ్లాదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, సెకండ్ ప్లేస్లో పాకిస్తాన్, థర్డ్ ఇండియా. అకార్డింగ్ టు 2020 ప్రకారం మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీ ఇవి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎపెక్ సమ్మిట్ ఏషియన్ పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ ఎస్టాబ్లిష్మెంట్. అంటే స్థాపించిన సంవత్సరం 1989 స్థాపించారు. హెడ్ క్వార్టర్ వచ్చేసి ప్రధాన కార్యాలయం వచ్చేసి క్వాన్స్టౌన్, సింగపూర్లో ప్రధాన కార్యాలయం ఉంటుంది దీని యొక్క ప్రధాన కార్యాలయం. మెంబర్షిప్ వచ్చేసి 21 ఎకనామిక్ కంట్రీస్ ఉంటాయి మెంబర్షిప్. కరెంట్ చైర్పర్సన్ వచ్చేసి జెసిండా ఆండ్రన్. ఈమె న్యూజిలాండ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ అన్నమాట 2021కి. ఎయిమ్ వచ్చేసేది ఫ్రీ ట్రేడ్ అన్నమాట, స్వేచ్ఛ వాణిజ్యం. ఎకనామిక్ పరంగా స్వేచ్ఛ వాణిజ్యంగా జరగాలి ఇది ఎకనామిక్ అనేది. మెంబర్షిప్ వచ్చేసి 21 ఎకనామిక్ మెంబర్షిప్ అన్నమాట. ఒకటి ఆస్ట్రేలియా, బ్యూరన్, కెనడా, చిలీ. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వచ్చేసి చైనా, హాంకాంగ్ చైనా, ఇండోనేషియా, జపాన్, సౌత్ కొరియా, మలేషియా, మెక్సికో. ఇలా 21 కంట్రీస్ ఇందులో మెంబర్షిప్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ సమ్మిట్ వచ్చేసి 6 to 7 నవంబర్ 1989 కాన్బెర్రా, ఆస్ట్రేలియాలో జరిగింది.
అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే బోబ్ హోక్వే అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. 32nd సమ్మిట్ ఎప్పుడు జరిగిందంటే 20 నవంబర్ 2020 కౌలాలంపూర్లో మలేషియాలో జరిగింది. ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మొహియుద్దీన్ యస్సిన్ అన్నమాట. 33rd రీసెంట్ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే నవంబర్ 2021 అంకాల న్యూజిలాండ్లో జరిగింది. ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి జెసిండా ఆండ్రిన్ అన్నమాట. అంటే జరగలేదు, అప్కమింగ్ జరగబోతుంది, నవంబర్లో జరగబోతుంది. 34th అప్కమింగ్ సమ్మిట్ ఎక్కడ అంటే 2022 థాయిలాండ్ బ్యాంకాక్లో జరగబోతుంది సమ్మిట్. నెక్స్ట్ సమ్మిట్ వచ్చేసి భీమ్స్టేక్ అన్నమాట. భీమ్స్టేక్ యొక్క అబ్రివేషన్ ఏంటంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టిపుల్ సెక్టార్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అన్నమాట. భీమ్స్టేక్ యొక్క అబ్రివేషన్. ఎస్టాబ్లిష్మెంట్ అంటే స్థాపించిన సంవత్సరం వచ్చేసి 6 జూన్ 1997లో స్థాపించారు. సెక్రటేరియట్ అంటే ఢాకా బంగ్లాదేశ్ అన్నమాట. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ఢాకా బంగ్లాదేశ్. కానీ ఎవ్రీ ఇయర్ పర్మనెంట్ కాకుండా టెంపరీ వచ్చేసి ఆల్ఫాబెటిక్ ఆర్డర్గా వస్తుందన్నమాట ఈ కంట్రీస్లలో. మెంబర్షిప్ వచ్చేసి ఫస్ట్ బంగ్లాదేశ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి షేక్ హసీనా పిఎంగా ఉన్నారు. అబ్దుల్ అహ్మద్గా ఏంటంటే ప్రెసిడెంట్గా ఉన్నారు. సెకండ్ వచ్చేసి భూటాన్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి లొటే ట్రెసింగ్ ఉన్నారు పిఎం. ఇండియాకు మనకు తెలుసు మయన్మార్ వచ్చేసి విన్ మైట్ ప్రెసిడెంట్గా ఉన్నారు. నేపాల్కి వచ్చేసి షేర్ బహదూర్ దేబా పిఎంగా ఉన్నారు. శ్రీలంకలో గోటబాయ రాజపక్స మహింద రాజపక్స గారు ఉన్నారు. సెవెంత్ వచ్చేసి థాయిలాండ్లో ప్రయూట్ చాన్ ఓ చామ్గా ఉన్నారు ప్రధానమంత్రిగా. భీమ్స్టేక్ యొక్క ప్రధాన ఉద్దేశం ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్, ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్, ఎనర్జీ, టూరిజం, టెక్నాలజీ, ఫిషరీస్, అగ్రికల్చర్, పబ్లిక్ హెల్త్, పావర్టీ ఎలిగెన్స్, క్లైమేట్ చేంజ్, ఫిషరీస్, అగ్రికల్చర్, పబ్లిక్ హెల్త్ ఇవి ఎలా గ్రోత్ చేసుకోవాలి, క్లైమేట్ చేంజ్ని ఎలా కాపాడాలి, పావర్టీ ఎలిగేషన్ అంటే బిలో పావర్టీ కాకుండా ఇప్పుడు మంచి ఆహారం కానీ పోషకాహారాలు కానీ ఎలా ఇవ్వాలి అంటే గ్రోత్ పెంచడం కోసం ముఖ్య ఉద్దేశం అన్నమాట ఇది. ఫస్ట్ సమ్మిట్ ఏంటంటే 31 జూలై 2004 థాయిలాండ్ బ్యాంకాక్లో జరిగింది. ఫోర్త్ సమ్మిట్ ఎక్కడ అంటే 31 ఆగస్టు 2018 నేపాల్లో జరిగింది కాఠ్మండులో. ఫిఫ్త్ సమ్మిట్ వచ్చేసి శ్రీలంకలో అప్కమింగ్ జరగబోతుంది. నెక్స్ట్ సమ్మిట్ వచ్చేసి ఒపెక్ సమ్మిట్ అన్నమాట. ఒపెక్ అంటే పెట్రోలియం గురించే ఉంటుంది. ఇది ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్. ఫౌండెడ్ అంటే ఫస్ట్ స్థాపించింది ఎప్పుడంటే 14 నవంబర్ 1960. ఎక్కడ స్థాపించారంటే బాగ్దాద్ ఇరాక్లో స్థాపించారు. బై ఫస్ట్ మెంబర్ 5 కంట్రీలు ఉన్నాయన్నమాట. ఎవరంటే ఇరాక్, ఇరాన్, కువైట్, సౌదీ అరేబియా, వెనిజులా ఫస్ట్ 5 కంట్రీస్ స్థాపించినప్పుడు ఉన్నాయి. ఇప్పుడు అంటే 1965 హెడ్ క్వార్టర్ వచ్చేసి వియన్నా, ఆస్ట్రియా. కానీ ఆస్ట్రియా మాత్రం ఇందులో మెంబర్గా లేదు. 2021లో సౌదీ అరేబియా ఎమిరేట్ డిప్యూట్ జూలై 2021 ఓపెక్ ప్లస్ మెంబర్షిప్ అంటే ఆయిల్ అండ్ క్రూడ్ ఆయిల్స్ అవి ఇంక్రీజ్ చేయడంలో 11 మిలియన్ బ్యారెల్స్ టు 11.5 మిలియన్ బ్యారెల్స్ బై మే 2022. అంటే ఇప్పుడు పెట్రోలియం కానీ ఆయిల్ కానీ ఎక్కువ ఉత్పత్తి చేయాలని ఈ రెండు భాగంగా ఉన్నాయన్నమాట ఓపెక్ ప్లస్. మేజర్ పార్ట్ ఏంటంటే గ్లోబల్ ఆయిల్ ప్రోడక్ట్ అన్నమాట. గ్లోబల్ ఆయిల్ ప్రోడక్ట్ ఏంటంటే ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయడం కంట్రీలో ఇవే ఎక్స్పోర్టింగ్ చేస్తాయి అన్నమాట. మెంబర్షిప్ ఆఫ్ కంట్రీస్ ఫస్ట్ వచ్చేసి అల్జీరియా 13 కంట్రీస్ ఉన్నాయి. అల్జీరియా, సెకండ్ వచ్చేసి అంగాలా, థర్డ్ కాంగో, నెక్స్ట్ వచ్చేసి ఈక్వటోరియల్ గినియా, గార్బాన్, ఇరాన్, ఇరాక్, కువైట్, లిబియా, నైజీరియన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్, వెనిజులా ఈ 13 కంట్రీస్ ఇలా భాగం ఉన్నాయన్నమాట. నెక్స్ట్ నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషను. స్థాపించిన సంవత్సరం వచ్చేసి 1949లో 10 కంట్రీస్ స్థాపించాయి. కానీ ప్రజెంట్ 30 కంట్రీస్ ఉన్నాయి. కంట్రీస్ ఫ్రమ్ యూరోప్ అండ్ నార్త్ అమెరికా. పర్పస్ వచ్చేసి నాటో యొక్క పర్పస్ వచ్చేసి సేఫ్ గార్డ్ ద ఫ్రీడమ్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఆల్ ఇట్ మెంబర్ బై పొలిటికల్ అండ్ మిలిటరీస్. ఇది పర్పస్ అన్నమాట. నాటో యొక్క పర్పస్ సెక్యూరిటీగా ఉండడం కోసం, ఇది సేఫ్ గార్డు సెక్యూరిటీగా ఉండడం, ఫ్రీడమ్, స్వేచ్ఛ వాటి కోసం ఇది నాటో స్థాపించారనమాట. ఫస్ట్ సమ్మిట్ వచ్చేసి 19 డిసెంబర్ 1957 ఫ్రాన్స్ ప్యారిస్లో జరిగింది.
రీసెంట్ సమ్మిట్ వచ్చేసి 14 జూన్ 2021 బెల్జియం బ్రసెల్స్లో జరిగింది. అలెగ్జాండర్ డి క్రో పిఎంగా ఉన్నారు అక్కడ బెల్జియంలో. అప్కమింగ్ సమ్మిట్ వచ్చేసి 2022 స్పెయిన్ మ్యాడ్రిడ్లో జరగబోతుంది. నెక్స్ట్ వచ్చేసి నాన్ ఎలగ్నెడ్ మూవ్మెంట్ అన్నమాట. ఎస్టాబ్లిష్మెంట్ అంటే స్థాపించిన సంవత్సరం వచ్చేసి 1 సెప్టెంబర్ 1961 బెల్గ్రేడ్ ఎస్ఎఫ్ఆర్ యుగోస్లావియాలో స్థాపించారు. మెంబర్షిప్ వచ్చేసి 120 కంట్రీస్ మెంబర్షిప్ ఉంటారు. 17 స్టేట్స్ అబ్జర్వేషన్లో ఉంది. ఇంతవరకు నేను కరెక్ట్గా అన్నీ అందించాను అనుకుంటున్నా, అన్నీ చెప్పాను అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.